హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్క లైక్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. అత్తమ్మ వాళ్ళ ఊర్లో పండగ అయితే అయిపోయిందండి. అక్కడైతే సెలబ్రేట్ చేసుకునేసి ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఒకరోజు వెనుకగా వచ్చిందనమాట పండగ. ఇంక దాంతో మాకు కొంచెం కలిసి వచ్చిందండి. లేకుంటే హడావుడిగా ఉండేదన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకోవాలి, ఇంకా అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయిపోయేదండి. ఇంకా అదే రోజు అంటే ఉగాది రోజే మనమైతే ఏపాకు బెల్లం అయితే పెద్దలకైతే ఇస్తాం కదా, ఇంకా సేమ్ ఇక్కడ ఇచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇంకా అదే రోజు వెళ్ళాలంటే కొంచెము హడావుడి అయిపోయేదండి. కానీ ఒకరోజు వెనుకొచ్చింది కాబట్టి కొంచెం బెటర్ అనమాట. ఇంకా ఆ రోజంతా అంటే అత్తమ్మ వాళ్ళ ఊర్లో పండగ అయిపోయిన మరుస రోజు అయితే బయలుదేరామండి. ఒక ఆఫ్టర్నూన్ అలా వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ అయితే బేకరీ మీదే పడ్డామండి. ఇంకా తెలిసిందే కదా, ఊరు వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒకటైతే తీసుకొని వెళ్ళాలి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారా అంటే లేదండి, కానీ మనం తీసుకొని వెళ్ళాలన్నమాట. చుట్టాలు వెళ్తున్నారంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి ఏదైనా సరే. అదేంటి సౌమ్య చుట్టాలు అంటున్నావు అంటే ఇంకా అంతే కదండి. ఒక ఇంటికి వచ్చేసిన తర్వాత మనము ఎప్పుడైనా సరే వెళ్ళి రావాలంటే చుట్టాలలాగే వెళ్ళి వస్తాము. ఇంకా మనం కూడా చుట్టాలు లెక్కే, వాళ్ళు మనకి చుట్టాలు లెక్కే అనమాట. ఇంకా హితం అయితే నాకైతే అమ్మాయికి తెలిసిందే కదా, బేకరీకి వెళ్ళంగానే అమ్మాయికి అయితే ఐస్ క్రీమే కావాలన్నమాట. ఏది కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఐస్ క్రీమ్ మాత్రం పక్కా కనిపిస్తుంది. ఇంకా ఈ బేకరీ వాళ్ళకి కూడా చాలా తెలివిగా అదే ఫస్ట్ పెడతారండి. పిల్లలు వస్తే ఖచ్చితంగా దీనే చూస్తారు, అలానే తీసుకుంటారు అనేసి. ఇంకా హితం తీసిమని అడిగింది కానీ నేనైతే తీసివ్వలేదన్నమాట. ఎందుకంటే కోల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళాలి కదా, అప్పుడు వాటర్ చేంజ్ అయితే ఖచ్చితంగా కోల్డ్ చేస్తుంది. ఇంకా అలాగే ఇంకా ఐస్ క్రీమ్ తింటే ఇంకొంచెం కోల్డ్ చేస్తుంది అనే దీంతో వద్దులే అని చెప్పేసాను అనమాట. ఇంకా ఒక్కాకు తీసుకొని వెళ్ళాలండి. ఇంట్లో ఒక్కాకు వేసే వాళ్ళు ఉన్నారా లేదా అని కాదండి మ్యాటరు. ఉన్నా లేకపోయినా మనం వెళ్ళేటప్పుడు ఒక్కాకు ఖచ్చితంగా పూలు పళ్ళు ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సిందే, అది సాంప్రదాయం అన్నట్టు. ఇంకా అక్కడి నుండి మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసామండి. మీరు అనుకోవచ్చు ఇది షాపింగ్ వీడియోనా లేకపోతే ఇది ఊరు వెళ్తున్న వీడియోనా అనేసి. ఇది ఊరు వెళ్తున్న వీడియోనేనండి. కాకపోతే ఈ ఊరు వెళ్తున్న వీడియోలో షాపింగ్ కూడా కలిసిందనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే ఏమి కొనుక్కోలేదండి, అంటే ఫెస్టివల్కి ఏం కొనుక్కోలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు మా షర్ట్ ప్యాంట్ అయితే తీసుకొని వెళ్దాం. అక్కడ పండగ అంటే మేము వెళ్తున్నది ఈరోజు కదా, ఈరోజు నైట్ అంటే ఈరోజు నైట్లో గరిగి ఆ తర్వాత ఆ మరుస రోజు అయితే దీపాలు పొంగుళ్ళు ఇవైతే ఉంటాయండి. ఇంకా అప్పుడు వేసుకోవడానికి షర్ట్స్ అయితే తీసుకుందాము, ఇంకా ప్యాంట్స్ అయితే తీసుకుందామని చెప్పేసి అప్పుడు అనుకున్నారంట. ఇంకా అందుకోసం అని చెప్పి అప్పుడు వెళ్తున్నామండి. ఇంక ఇంతకుముందే కొనుక్కోండొచ్చు, కాకపోతే ఎందుకో తెలీదు నేను ఉంటే కొనుక్కుందామని కొంచెం ఆశ అనమాట. ఇంకా చూడండి అసలే టైం అయిపోతుంది, అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. కాకపోతే మా హస్బెండ్ కూర్చొని మరి షాపింగ్ చేస్తున్నారనమాట. ఇంకా వైట్లో ఎత్తుకుందాం అంటే వైట్ షర్ట్స్లో ఎత్తుకుందామని చెప్పేసి చాలా వెతికారండి. కానీ మా ఆయన సైజ్ అయితే లేదంట అక్కడ. ఇంకా అందుకోసం అని చెప్పి మా ఆయనకు నచ్చింది అయితే అక్కడ సైజులు లేవు, ఇంకా సైజులు ఉండేవైతే మా ఆయనకు నచ్చలేదనమాట. ఇంకా కాసేపు చూసి చాలిపోయి ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేసి వేరే షాప్లో అయితే కొనుక్కున్నారనమాట. అయితే ఏ సైజులో ఎత్తుకున్నా సరే మనకి కావాల్సినట్టు స్టిచ్ అయితే వేసుకోవచ్చండి. కాకపోతే జెంట్స్కి అలా కాదు కదా, వాళ్ళకి సైజుకి తగ్గట్టు వాళ్ళైతే చూసి తీసుకోవాలన్నమాట. ఇంకే మాత్రం సైజు కొంచెం తేడా కొట్టినా సరే వాళ్ళు వేసుకోరండి. మా హస్బెండ్ అయితే అస్సలు వేసుకోరు. ఇంకా మా హస్బెండ్ దగ్గరుండి తీసిస్తే అప్పుడు ట్రై చేసి ఆ తర్వాత అయితే తీసుకుంటారనమాట. ప్రతి షర్టు అంతే. ఇంకైతే మేము కొనుక్కొని ఇంకా బయలుదేరేసామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మాతో పాటు ఇంకా సిరి వాళ్ళైతే వస్తున్నారండి. అంటే సిరి వాళ్ళ ఆడపడుచు ఊరైతే మా ఊరే అనమాట. ఇంకా దాంతో మేమైతే కలిసే వెళ్తున్నాము. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ కూడా ఉందండి మాకు. ఇంకా బిట్టుని చింటూని ఇద్దరిని తీసుకెళ్తున్నాం కాబట్టి ఈసారి అయితే ఒకరిని పట్టుకోవడానికి అంటే బిట్టును లేకుంటే చింటూను చూసుకోవడానికి సిరి అయితే ఉందన్నమాట. దీంతోనే తీసుకెళ్తున్నాను కానీ ఇంకా దారిలో చాలా విసిగిచ్చేసారండి. చూసుకునింది పాపం, కాకపోతే కార్లోకి వచ్చేసరికి ఇద్దరు ఒకేసారి నా దగ్గరికి రావాలి అన్నట్టు ఏడ్చారనమాట. ఇంకా ఒకరిని పడుకోబెట్టేసి అమ్మాయి దగ్గరికి ఇస్తే అమ్మాయి చూసుకునిందండి. కొంచెం హెల్ప్ అయిందనమాట వాళ్ళు వచ్చిన దానికి. ఇంకా ఇదైతే
ఎప్పటి నుండినో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి హైవే పడ్డానికి, ఇంకా అలా సాగుతూనే ఉందన్నమాట. మేమైతే బైరెడ్డిపల్లికి అయితే వచ్చేసామండి, రీచ్ అయిపోయాము. ఇప్పటికీ అంటే ఈరోజే పండగ కాబట్టి హడావడి అయితే ఉందన్నమాట. ఎంత హడావిడైనా సరే ముల్బాగలంతా హడావిడి రాదండి, అది పెద్ద సిటీ అనమాట. ఇంకా మీకు తెలిసిందే, ఆల్రెడీ చూపించాను, చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడైతే. ఇంకా చింటూ బిట్టు అంటే చింటూ పడుకున్నాడండి, బిట్టు అయితే లేచేసాడనమాట. ఊరు దగ్గర అంటే బైరెడ్డిపల్లి ఆ సైడ్ వచ్చేసరికి లేచేసాడనమాట. ఇంకా లేచేసి చూడండి అక్కడ అంటే స్టీరింగ్ దగ్గర కూర్చొని ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా మేమైతే మా ఊరి కట్ట మీద వెళ్తున్నామండి. చెరువు అయితే చాలా దారుణంగా ఎండిపోయింది ఇప్పుడే. ఇంకా నాకు తెలిసి ఒక 2 months అయితే ఎండలు బాగుంటాయండి. ఏప్రిల్ మే ఈ 2 నెలలు చాలా ఘోరంగా అయితే ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఎండలు. ఇంక ఇప్పుడే అయితే ఎండిపోయిందండి మా చెరువు, చాలా దారుణంగా ఉందన్నమాట. ఎంత ఎండ కాస్తుందంటే అంత ఎండ కాస్తుంది. ఓకేనండి, ఫైనల్లీ మేమైతే ఊరికైతే రీచ్ అయిపోతున్నాము, దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకా టెంపుల్ కూడా వచ్చేసిందండి. ఇంకా ఈ టెంపుల్ వచ్చిందంటే మా ఊరు వచ్చేసిందనమాట. ఇంకా స్టార్టింగ్లోనే టెంపుల్ అయితే ఉంటుంది, మీకు తెలిసిందే. ఇంకా ఊర్లోకి అడుగు పెట్టంగానే చూడండి ఇలా అంటే దేవీమాత విగ్రహం లాగా చేస్తారు కదా, అంటే లైట్స్ తోటి అలా అయితే చేశారనమాట విగ్రహాలు. ఇంకా బ్యానర్స్ కూడా కొట్టించేశారు ఈసారి, చాలా పెద్ద హడావుడిగా అయితే ఉంటుంది ఫెస్టివల్ అయితే. బ్యానర్స్ చూసారు కదా, చాలా బాగుంది బ్యానర్ కూడా, చాలా పెద్ద బ్యానర్ ఈసారి. ఇంకా చాలా బాగుంది. ఇంకా వీధికి ఖచ్చితంగా ఒక 2 days 3 days ముందే అయితే బల్బులు అయితే వేసేస్తారండి, అది పక్కా జరిగిపోతుంది అనమాట. ఇంకా పండగకు ఒక 3 days 2 days ముందే వేసేస్తారు. ఇంకా మేమైతే ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మా అమ్మ మమ్మల్ని చూడంగానే ఫేస్లో ఏదో తెలియని గ్లో అనమాట. ఎందుకు మేము వచ్చంగానే ఇంకా మా అవ్వ అయితే వచ్చేసింది ఒక అబ్బాయిని అయితే తీసుకోవడానికి, ఇంకో అబ్బాయిని తీసుకోవడానికి మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట. కానీ వాళ్ళైతే వెళ్ళరండి, ఏడుస్తూనే ఉంటారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసాను కదా, నాకు కొంచెం పని ఎక్కువ ఉంటుంది. పని అంటే ఏంటో అనుకుంటారు, మేమైతే ఏం పని చేయం, వాళ్ళు పట్టుకునేదే పెద్ద పని. ఇంకా సిరి వాళ్ళు అయితే వెళ్తున్నారండి, వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు. మా వీధి పక్క వీధి అనమాట. ఇంకా వాళ్ళైతే అక్కడికి వెళ్తున్నారండి. ఇంకా మేము వచ్చి రాగానే దిష్టి అయితే అయి ఉంటుంది కదా, పిల్లోళ్ళు ఇద్దరు కవల పిల్లలు అంటే ఖచ్చితంగా దిష్టి అవుతుందండి, అది ఎలాంటి వారికైనా సరే దిష్టి అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇలా కిసురు నీళ్ళు అనమాట, ఇవి ఎర్రనీళ్ళు, ఇవి తీసేస్తే కాస్తైనా వెళ్తాయి. దిష్టి ఏమన్నా అయింటే అది పోతుంది అని చెప్పేసి కొంచెం అదనమాట. అందుకోసమని చెప్పి మా అమ్మ మేము ఎప్పుడైనా వచ్చినా సరే ఇలా పిల్లలతోటి ఖచ్చితంగా ఇలా కిసురు నీళ్ళు అయితే తీసేస్తుందండి. ఇంకా ఇప్పుడైతే కిసురు నీళ్ళు అయితే తీసేస్తుందనమాట. ఇంకా హితం అంటే వాళ్ళకి ప్రాణం అండి, మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను. మా నాన్నకి వాళ్ళకి అంటే చాలా గారాబం అనమాట హితి. ఫస్ట్ అంటే ఇంట్లో నేనే పెద్దమ్మాయి కాబట్టి ఫస్ట్ పెళ్ళయింది, ఇంకా అలానే ఫస్ట్ పాప కదా, అందుకోసమని చెప్పి చాలా ఇష్టం అనమాట హితిని ఎంత మనం గారాబం చేస్తే అంత అతి అనమాట. ఇంకా వాళ్ళు చెప్పింది ఏది వినదు, కానీ వాళ్ళకి ఆ అమ్మాయే కావాలి. ఇంకా అవ్వ తాత ఇంకో అవ్వ వీళ్ళిలా ఒక సైడు ఇంకో సైడు లాగేస్తున్నా కూడా ఆ అమ్మాయి వెళ్ళదు. ఇంకా అలా కాసేపు అయితే మారం చేస్తుంది, మళ్ళీ వెళ్తుందిలేండి. ఏ మాటకి ఆ మాట, హితమ్మ అంటే మా ఇంట్లో వాళ్ళకి ప్రాణం అండి. ఎందుకంటే ఫస్ట్ పాప అమ్మాయి కదా, అందుకోసం అని చెప్పి ఇంకా మేము తీసుకొని వెళ్ళినవన్నీ ఇచ్చేసామన్నమాట. ఇంకా స్వీట్స్ తినేసి ఒక్కాకు మా అవ్వకైతే ఇచ్చేసాము. వెళ్ళంగానే ఏ గోలా చేయకుండా హ్యాపీగా చింటూ బిట్టు ఆడుకుంటున్నారండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో స్పెషల్గా తీస్తున్నది మా అమ్మ కోసమే, అంటే మా అత్తమ్మ కోసమే అనమాట. ఎందుకంటే బిట్టు మా అత్తమ్మని వదిలేసి అయితే ఖచ్చితంగా ఉండలేరు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మా అత్తమ్మ కూడా అనుకునింది, ఇంకా వెళ్ళిన ఒక 1 day కల్లా ఫీవర్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకునింది. కాకపోతే ఈడ వచ్చి రాగానే చూడండి ఎంత హ్యాపీగా కూర్చొని అబ్బాయి అంతటా అబ్బాయి ఎవరిని పట్టించుకోకుండా తినుకోని ఉన్నారనమాట. ఇంకా సేమ్ చింటూ కూడా ఇలానే ఆడుకొని అయితే ఉన్నాడండి. అంటే ప్రస్తుతానికి మాత్రం ఇలా ఉన్నారనమాట, ఆ తర్వాత ఏం చేస్తారో చూడాలి. ఇంకా మేమైతే మీకు తెలిసిందే కదా, అంటే లాస్ట్ టైం అంటే ఉగాది అప్పుడు నేను అప్పటికి స్టార్ట్ చేయలేదన్నమాట యూట్యూబ్. అందుకోసం అని చెప్పి లాస్ట్ టైం పెట్టింది చూపించలేదండి.
కానీ ఈసారి అయితే పెట్టింది చూపిస్తున్నాను. అంటే మా అమ్మకి మా మ్యారేజ్ అయినప్పటి నుండి ప్రతి ఇయరు ఇలా శారీ అయితే పెడుతున్నామండి. అంటే ఒక అన్న ప్లేస్లో ఉండి అయితే పెడుతున్నాం అనమాట. ఇంకా మా నాన్న సైడ్ నుండి అంటే మా హస్బెండే పెడుతున్నారు, కానీ మా నాన్న పేరు చెప్పి పెడుతున్నాం అనమాట. ఎందుకంటే మా నాన్న అన్న అవ్వాలి కదా, అలా అన్న చెల్లెలకి పెట్టినట్టు పెడుతున్నాం అనమాట. అలా అని చెప్పేసి మా అమ్మకి అన్నోళ్ళు లేరా అంటే ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఒక అన్న ఒక తమ్ముడైతే ఉన్నారు. వాళ్ళు కూడా ఇయర్ పెడతారు, కానీ ఎందుకో మా సాటిస్ఫాక్షన్ అనమాట. మేము ఇలా ఉగాదప్పుడు ఇంకా మా ఊర్లో పెద్ద పండుగ అంటే ఖచ్చితంగా ఉగాదేనండి. ఇది ఒక 3 days అలా ఖచ్చితంగా జరుపుకుంటాం పండుగ. ఇంకా అందుకోసం అని చెప్పి అదే రోజు ఇలా శారీ అయితే పెడతామండి, అంటే బట్టలు అయితే పెడతాం హితికి. ఇంకా వచ్చి రాగానే మా అమ్మకైతే చూపిస్తుంది. సహనా వాళ్ళ ఇంటి దగ్గర అగ్గినిప్పు తొక్కేసిందండి హితి. ఇంకా అది బొబ్బ వచ్చేసింది అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి అది వచ్చి రాగానే చూపిస్తుంది, అమ్ము బొబ్బ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మకి అయితే చూపిస్తూ ఉంది. ఇంకా చింటూ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. కానీ ఇప్పటికైతే పర్లేదండి, నేనైతే హ్యాపీనే. ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి సంతోషపడే లోపే వాళ్ళైతే గోల్ చేసేస్తారనమాట. ఇంకా మేము వెళ్ళంగానే మా అమ్మ వాళ్ళు బట్టలు తెచ్చారండి, అంటే పిల్లలకైతే బట్టలు తెచ్చారనమాట. ఇంకా వాటిని అయితే తీసి చూపిస్తున్నారు. హితికైతే ఎల్లో కలర్లో తెచ్చారనమాట. అంటే ప్యూర్ ఎల్లో కలర్ కాదండి, ఇది ఒక క్రీమ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. ఇంకా బిట్టు చింటూకి అయితే కోట్ రూపంలో తెచ్చారనమాట. చాలా బాగున్నాయి బట్టలు అయితే. ఈ బట్టలకైతే మా అమ్మ ఒక 2 days ముందు నుండినే నాకు చెప్తూనే ఉందనమాట. నేనైతే అమౌంట్ వేపిస్తాను ఫోన్పేకి, నువ్వైతే వెళ్ళి నీకు ఏది ఇష్టమో అదైతే తీసుకో పిల్లోలకి ఇంకా నీకు అని చెప్పేసి చెప్తూనే ఉందనమాట. నేనైతే అంటే టైం దొరకలేదండి నాకు వెళ్ళడానికి, అందుకోసం అని చెప్పి వెళ్ళలేదనమాట. ఇంకెలాగో EMI తీసుకోదు అని చెప్పేసి ఇంకా మా అమ్మే తీసుకుంటాను, నువ్వేం తీసుకోవద్దులే అని చెప్పేసి మా అమ్మే తీసుకునిందండి. అలానే ఒక 2 weeks ముందు నుండినే మాకు హెచ్చరిస్తూనే ఉందనమాట. మీరు వస్తారా రారా, ఎప్పుడు వస్తారు ఏంటి అనేది మాతో కనుక్కుంటూనే ఉంటుందన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళకంటే మా అత్తమ్మ వాళ్ళకైతే అక్కడ ఏపాక బెల్లం అయితే పెట్టేశాం కదా. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే ఇదే రోజు, అంటే ఈ రోజు నేను చెప్పాను కదండి, ఒక రోజు అయితే వెనుక వచ్చిందనమాట మా అమ్మ వాళ్ళకి. ఇంకా అలా కలిసి వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు ఏపాకు బెల్లం పెట్టాలన్నమాట. ఇంకా మా అమ్మకైతే ఏపాకు బెల్లం అయితే పెట్టేశామండి. ఇంకా మా నాన్నకి ఇంకా అందరికీ పెట్టేశాము, కాకపోతే మా అమ్మకి పెట్టింది మాత్రం వీడియో తీసుకున్నామండి. ఇంకా మేము అలా వెళ్ళంగానే ఒక 1 hour తర్వాత మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారండి. మా అమ్మ వాళ్ళకే కాదండి, ఇంకా మా చెల్లి వాళ్ళకి కూడా హితం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వచ్చి రాగానే బిట్టు చింటుని కూడా చూడకుండా మా హితంని ఎత్తుకొని కాసేపు అయితే ముద్దులాడారు. ఇంకా హితికి అయితే ఎప్పుడు చూసినా నాతోటి అంటనే ఉంటుందండి, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు అంటనే ఉంటుంది అనమాట. అమ్మ వాళ్ళు టోల్గేట్లో ఉన్నారు, మనం తీసుకొద్దాము అని చెప్పేసి చెప్తూనే ఉంటుందండి. అలా ఎందుకు అంటుందంటే ఒకసారి అయితే టోల్గేట్లోకి వచ్చి మేము తీసుకొచ్చామన్నమాట. అంటే మా చెల్లికి మ్యారేజ్ అయిన కొత్తలో హితికి బట్టలు పెట్టడానికి తీసుకొచ్చామన్నమాట. అప్పుడైతే అదే గుర్తుందండి హితికి. ఇంకా ఒకసారి హితం అయితే బెంగళూరు అయితే వెళ్ళింది కదా, సేమ్ అదే టోల్గేట్లో అక్కడే కూర్చొని అంటే వెయిట్ చేసి మరి హితమ్మని వాళ్ళ బాబాయ్ తోటి పాటు పంపించామన్నమాట. ఇంకా టోల్గేట్ అలా గుర్తుండిపోయింది. ఇంకా వీళ్ళు వచ్చినా సరే ఆ బట్టలను అయితే వదలలేదండి. హితి నేరుగా తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. నాకైతే కొత్త బట్టలు అయితే తీసుకొచ్చారో అమ్మమ్మ వాళ్ళు అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇంకా అంత ఎండను పడి వచ్చారు కదా అని చెప్పేసి మా అమ్మ అయితే జ్యూస్ అయితే ఇస్తుందన్నమాట. ఇంకా ఈ జ్యూసు ఫస్ట్ అంటే ఈ జ్యూస్ కానీ ఏవైనా సరే పెద్దవాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా హితమ్మకు ముందు ఈయనే ఇవ్వాలి. కాకపోతే ఒక్కోసారి కాంప్రమైజ్ అయితే అయిపోతుందండి, కాకపోతే ఒక్కోసారి అవ్వదనమాట. ఇంకా అక్కడ రచ్చ చేసేంతవరకు వదలదు. ఇంకా కొత్త జంట ఏం కాదులేండి, ఒక 5 months అయితే అయిపోయిందనమాట. ఇంకా ఎంత 5 months అయినా సరే ఒక అంటే బాబో పాప పుట్టేంతవరకు కొత్త జంటే వీళ్ళు. ఇంకా వీళ్ళు కూడా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంక ఇలా మాటలు అయితే చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉన్నామన్నమాట బయట కూర్చొని. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చారండి. మేమంతా కూర్చొని కాసేపు అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇది కూడా ఎందుకు క్యాప్చర్ చేశానంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇదేది క్యాప్చర్ చేయలేదన్నమాట. ఇంకా నాకంత టైం కూడా ఇవ్వలేదండి చింటూ బిట్టు, అంటే ఇద్దరు నా దగ్గరికే రావడం అలా అయిందనమాట. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నాను. మా మాటలో మేము ఉంటే ఇంకా వాళ్ళ బాబాయ్ మాత్రం హితికి అలా పిన్నీస్ పెట్టి గుచ్చిస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము వస్తున్నామని చెప్పేసి మా అమ్మ అయితే మా కోసం పూరీలు ఇంకా సుగీలు ఇంకా అలానే పలావ్ ఇలాంటివన్నీ చేసి పెట్టింది. కూతుర్లు వస్తున్నారంటే ఆనందమే వేరనమాట. మా అమ్మకి ఆనందం కంటే 2 డబుల్ అవుతుంది. ఇంకా మేము వస్తున్నామని చెప్పేసి అక్కడ అంటే కొలాయిలో వస్తాయి కదా, ఆ వాటర్ కాకుండా
ఫిల్టర్ వాటర్ అయితే ఇంటి దగ్గరికే వస్తాయండి, వాటితోటి పట్టి పెట్టుకుంటున్నారు. ఇంకా హితమ్మ నాకు మా ఊర్లో ఇవ్వలేదు కానీ యాపాకు బెల్లం ఇక్కడైతే ఇస్తుందండి. కాళ్ళకు కూడా పడి పడి మొక్కేస్తుంది అనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇచ్చేసిందండి యాపాకు బెల్లం అయితే. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. హితం ఏం చేసినా చాలా బాగుంటుంది వాళ్ళకైతే, అందులోనూ కాళ్ళు మొక్కడం అంటే ఇంకా ఇష్టం అనమాట. చాలా ముద్దొచ్చేసింది. ఇంకా నాకు మొక్కింది కదా, అంటే కూతురు ఎవరికైనా సరే కూతురు వచ్చి కాళ్ళు మొక్కితే ఆ ఫీలింగే వేరనమాట. నాకు మొక్కకపోయినా సరే నేనే మొక్కు మరలి అని చెప్పేసి మరీ మొక్కించుకున్నాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అండి దీపం అయితే పెట్టేసుకున్నాను. చాలా రోజుల తర్వాత నేను ఇలా దీపం పెట్టడం మా ఇంట్లో నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత. ఇంకా ఈ మధ్య అయితే అసలు బుద్ధే అవుతాను లేదు. చింటూ బిట్టు అయితే చాలా అంటే చాలా విసిగిచ్చేస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అస్సలు ప్రశాంతతగానే ఉండనిచ్చరు అనమాట. ఇంక ఈసారైనా సరే మా చెల్లి అయితే ఉంటుంది, మా చెల్లి మేనేజ్ చేసుకుంటుంది, అంటే ఎవరినో ఒకరిని చూసుకుంటుంది, నేను ఒకరిని చూసుకుంటే ఇంకా సెట్ అవుతుంది అని చెప్పేసి అంత ధైర్యంతో వచ్చాను. ఇంక ఏం చేస్తుందో చూడాలి. మా చెల్లి చూసుకుంటుందా లేకుంటే నాకే వదిలేస్తుందా, ఇంకా యథావిధిగా కొనసాగుతుందా చూడాలి. ఇంకా పర్లేదండి. ఇంకా ఆ రోజు నైట్ వరకు అలా ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ మా చెల్లి దగ్గర అయితే చింటూ అయితే ఉన్నాడనమాట. నా దగ్గరికి ఎంత రమ్మన్నా రాలేదు, అంత బాగా అయితే సెట్ అయిపోయాడండి చింటూ మా చెల్లికి. ఇంకా మేమందరం కలిసి, అందరం అంటే అందరం లేదండి, అప్పటికే మా హస్బెండ్ వాళ్ళంతా బయట వెళ్ళారు ఏదో పనికి. ఇంకా మేమైతే కూర్చొని ఇలా అయితే తింటున్నాము. అంతలోనే టీషర్ట్స్ అయితే వచ్చాయండి. అంటే మా ఊర్లో ఇదే కదా పెద్ద పండుగ. ఈ పండుగే కాదండి, అలానే వినాయక చవితికి కూడా సేమ్ ఇలాగే టీషర్ట్స్ అయితే తీసుకుంటారు. ఊర్లో యూత్ అందరూ కలిసి ఇలా ఒకేలాగా టీషర్ట్స్ అయితే వేసుకుంటారనమాట ఆ ఫెస్టివల్ అయ్యేంత వరకు. ఇంకా ఈసారి అయితే ఇలాంటి టీషర్ట్స్ అండి బాగున్నాయి, బ్లాక్ దాంతో వచ్చిందనమాట. ఇంకా మా తమ్ముడికి అయితే నేను వీడియో తీస్తున్నానని చెప్పలేదండి, ఓన్లీ ఒక ఫోటో అయితే తీసుకో చాలు, స్టిల్స్ ఇస్తానని చెప్పినాడు. కాకపోతే నేను అంటే నా తమ్ముడికి తెలియకుండా వీడియో కూడా తీసుకున్నాను. ఈ తర్వాత అంటే అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ వ్యూ మా తమ్ముడిదే ఉంటుంది అనమాట. మా తమ్ముడిది లేకుంటే మా హస్బెండ్ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా మా తమ్ముడే చూసిన తర్వాత నాకైతే కామెంటో లేకుంటే కాల్ చేసేదో చేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ అనమాట. ఇంకా చికెన్ కోసం అని చెప్పేసి మేము మసాలాలు రెడీ చేసుకుంటున్నామండి. ఇంకా మసాలాలు రెడీ చేసుకుని అలా కూడా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. కాసేపు చాలా రోజులైందనమాట ఇలా ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని. ఇంకా ఇప్పుడైతే ఇలా కూర్చొని మాట్లాడుకుంటుంటే చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజులు మిస్ అయ్యాము అని చెప్పేసి ఆ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే నేను వీడియో సెట్ చేసినది మా హితికి, అంటే మా చెల్లి వాళ్ళకి ఎవరికి తెలియదండి. నేనైతే వీడియో సెట్ చేసేసి వచ్చేసి కూర్చునేసాను. ఇంకా వాళ్ళంతటా వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉన్నారనమాట. నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయాను. ఇంకా ఇలా అండి ఈరోజైతే ఇలా గడిచిందనమాట. ఇలా కూర్చొని ఉంటే మీకు అంటే మీరు ఎవరైనా సరే ఇలా కూర్చొని అమ్మ కూతురు కానీ అలానే ఫ్యామిలీతో ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.